అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? ఎం స్వర్ణ. స్వర్ణ గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎక్కడుంటారు మేడం మీరు? గాజువాక. మేడం, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక 2-3 నెలల్లో. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? మేము చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారండి? ఆయన కష్టపడే తీరు, మాట, మంచి సంస్కారం మాకు నచ్చినాయి. పని సంగతి తర్వాత పక్కన పెట్టండి. పెద్ద చిన్న మంచి చెడు గౌరవించడం, మనుషుల్ని విలువ ఇవ్వడం అనేది కూడా అది కూడా పనికొస్తుంది. అది లేదు మిగతా వాళ్ళ దగ్గర. అది చూస్తున్నాం మేము. ఆయన అవసరమైతే ఆవేశపడతారు తప్ప ఒకరిని తోలనాడడం, ఒకరిని మాటలు అనటం, విమర్శించడం అనేది లేదు. మిగతా వాళ్ళ దగ్గర మాకు అది నచ్చట్లేదు. అది 4.5 సంవత్సరాల్లో ఆయన పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు మేడం చంద్రబాబు నాయుడు గారు? చూసినంత వరకు చేయగలిగినంత చేస్తున్నారనే అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీకు నచ్చినది ఏంటి మేడం? మీకు కష్టపడుతున్నారు 24 గంటలు. మనం ఒక కుటుంబాన్ని గురించే మనం సమర్థించుకోలేము. నిధులు వచ్చినా రాకపోయినా ఆయన చేయగలిగింది చేస్తున్నారు. రాలేదని రకరకాలుగా ధర్నాలు అవి చేస్తున్నారు, కానీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుని విమర్శించడం అనేది మిగతా వాళ్ళలాగా ఆయన దగ్గర లేదు. అదొక సంస్కారం మనిషికి. కష్టపడడం, ఆ వయసులో కష్టపడడం మన కోసమే కదా. ప్రజల కోసం అంత కష్టపడే నాయకుడు కావాలి కదా మనకి. నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేవాళ్ళకంటే ప్రజల కోసం కష్టపడే వాళ్ళు కావాలి కదా. అదొకటి. అది మేడం, ఒకసారి జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేము అసలు ఊహించను కూడా ఊహించట్లా. ఎందుకు అనుకుంటున్నారంటే అసలు వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ప్రజల్ని తోలనాడము, అసలు విమర్శించటము, ఆ భాషా విధానమే నచ్చట్లేదు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న మనిషికే విలువ ఇవ్వలేదు, రేపొద్దున ప్రజలకి గెలిచిన తర్వాత ఎంత విలువ ఇస్తారు? ఆ సంస్కారం ఒకటి ఉండాలి కదా. అది. థ్యాంక్ యూ మేడం.